హలో దోస్తులు, మేము చేసుకునే సింపుల్ చికెన్ ఫ్రైని చూసేయండి. కడిగిన చికెన్ని కడాయిలో వేసుకొని సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి వదిలేయాలి. వాటర్ అన్నీ ఇంకిపోయాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసి కలిపి 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి సిమ్లో ఉంచి 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. కొన్ని ధనియాలు, 4 లవంగా, కాస్త చెక్క, కాస్త ఎండు కొబ్బరి, ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తేలాక కాస్త మసాలా కారం, కాస్త వంట కారం వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచి మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని కలిపి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచి మూత పెట్టి వదిలేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మన సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.